హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీకు చూపిస్తున్న డిజైన్ ఇది ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ మీద చేసుకుంది. అండ్ ఈ డిజైన్ అయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనకు మగ్గం వర్క్ చేయడం వచ్చినా రాకపోయినా, ఆరి వర్క్ వచ్చినా రాకపోయినా కూడా సింపుల్గా మన బ్లౌజ్ ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్కి అయితే ఇలా మంచి డిజైన్ అయితే వేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్. అండ్ మనం యూజ్ చేసిన థ్రెడ్ మనం సిల్క్ థ్రెడ్ యూజ్ చేయొచ్చు. బట్ నేను ఇక్కడ యూజ్ చేసింది మామూలుగా మనం డ్రెస్సెస్ కుట్టే థ్రెడ్. సో మనం ఏదైనా యూజ్ చేయొచ్చు, సిల్క్ థ్రెడ్ యూజ్ చేసి కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎక్కువ మెటీరియల్ కూడా ఎక్కువ అవసరం లేదు. ఓన్లీ మనకు కావాల్సిన కలర్ థ్రెడ్స్ అండ్ చుట్టూ ఉన్నవైతే పూసలు. అవి చాలా తక్కువ కాస్ట్ అయితే ఉంటాయి. ఇవి నేను తీసుకున్నవైతే గోల్డ్ కలర్ పూసలు. సో ఈ డిజైన్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఓవరాల్గా అయితే ఇలా కనిపిస్తుంది. ఈ మధ్యలో వేసిన రోజ్ ఫ్లవర్ ఎలా కుట్టుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఈ వీడియోలో చూపించినట్టు చేస్తే మనకు చాలా ఈజీగా అయిపోతుంది. మనం సిల్క్ థ్రెడ్ని కానీ నార్మల్ థ్రెడ్ని కానీ తీసుకొని ఒక 5-6 వరుసలు అయితే పెట్టుకోవాలి. ఈ విధంగా మనకు సూదికి మొత్తం చుట్టుకున్న తర్వాత దాన్ని బయటకైతే లాగాల్సి ఉంటుంది వీడియోలో చూపించినట్టు. అలా లాగేటప్పుడు ఇక్కడ పట్టుకొని అయితే ఉండాలి, లేదంటే అది కరెక్ట్గా రాదు. అండ్ ఈ విధంగా సింపుల్గా మనం ఆ పెటల్స్ అయితే వేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా ఈ థ్రెడ్ తోటి మనం ఇలా రోజ్ పెటల్స్ లాగా అయితే వేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా లుక్ వచ్చేసి ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.